హలో ఫ్రెండ్స్, హాయ్, హౌ ఆర్ యూ? అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ రోజు వీడియోలో మీకు నేను నా శారీస్ కి కుచ్చులు వేసుకున్నాను, అవి ఎలాగా వేసుకున్నాను అని చెప్దాం అనుకుంటున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు శారీస్ కి కుచ్చులు వేయడానికి వాటికి ఏమేమి యూజ్ చేయాలి అనేది బేసిక్ క్లాస్ లాగా ఒకటి చెప్పానండి. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి, అప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడైతే నేను నా శారీస్ కి నేను కుచ్చులు ఎలా వేసుకున్నాను అని చెప్తాను. సో ఇవన్నీ నేనైతే అంతకు ముందు మీకు ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను కదండి. నేను ఈ క్రూషాలు అల్లడము అలాంటివన్నీ నేను అంతకు ముందు స్కూల్లో నేర్చుకున్నాను అని. దాని తర్వాత నాకు శారీస్ కి అయితే కుచ్చులు వేయడం ఎలాగా అనేది అయితే నాకు తెలియదు, అంటే అంతగా నాకు రాదు. తర్వాత ఇక్కడ ఇంటి దగ్గర మా ఫ్రెండ్ సునీత గారు ఒక ఉన్నారు, ఆమె నేర్పించారనమాట. సో థ్యాంక్ యూ సునీత గారు నేర్పించినందుకు. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి నా ఫస్ట్ శారీ కుచ్చులు వేసుకున్నాను. సో దీనికైతే సింపుల్ గానే వేసుకున్నానండి. జస్ట్ ఇలాగా పూసలు ఎక్కించాను అంతే. చూస్తున్నారు కదా, ఇలాగా పూసలు ఎక్కించుకున్నాను. దీనిలోకి వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయండి ఈ శారీలోకి వచ్చేసి. సో అందుకే ఇది బ్లూను అండ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ ఇది ఒక పూస, సింగిల్ పూస ఎక్కించి సింపుల్ గా వేసుకున్నాను అనమాట. సో హోల్ శారీకి ఇలాగా సింపుల్ గా వేసుకున్నాను. సో ఇది ఫస్ట్ శారీ అండి. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో వీటన్నిటికీ నేనే వేసుకున్నానండి. నాకు పూసలు కూడా అన్ని తక్కువ కాస్ట్ లోనే పడ్డాయి. సో థ్రెడ్ వచ్చేసి 20 రూపీస్ పడిందండి, 40 రూపీస్. పూసలు అయితే మనకు తులాల టైప్ లో తులాల వైజ్ గా కొలిచి ఇస్తారనమాట. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. ఇది అయితే కాశీ నుంచి తెచ్చారండి. ఈ శారీ అయితే కాశీ నుంచి తెచ్చారు ఈ శారీ. సో దీనికి ఇలా వేసుకున్నాను అనమాట. సో దీనికి కూడా మామూలుగా సింగిల్ పూస ఎక్కించి మధ్యలో మళ్ళీ ఆ పూస దగ్గర నుంచి నేను డబుల్ క్రూషా తీసుకొని మళ్ళీ పూసలు ఎక్కించాను అనమాట. ఇలా తీసుకున్నాను. సో దీనికి కూడా సిల్వర్ కాంబినేషన్ అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ వచ్చింది. సో మీకు బయట ఇలాంటివి వేయించుకోవాలంటే నియర్లీ మీకు 600 రూపీస్ కాస్ట్ చేస్తారండి దీనికైతే. కానీ నాకైతే 600 పడలేదు, నాకు ఒక 80 రూపీస్ లో అయిపోయింది. మనం బయట వేయించుకుంటే ఇది 600 రూపీస్ కాస్ట్ చేస్తారు ఈ డిజైన్ కి. సో ఇక్కడ నేను ఆల్రెడీ మొన్న చెప్పిన విధంగా దీనికి కలర్ సిల్వర్ వచ్చిందండి. శారీ వీవింగ్ మొత్తం సిల్వర్ కలర్ తో వచ్చింది. సో అందుకే నేను ఇక్కడ కుచ్చులకి సిల్వర్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేశాను అనమాట. సో మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. దీనికి వచ్చేసి ఇది వేసుకున్నాను. సో ఇలాగ పూసలు మనకు కావాల్సినవి వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఒక 8 పూసలు వేసాను ఒక్కొక్క దానికి. సో మీరు ఇలా కాకుండా ఇంక ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా నేను సింగిల్ క్రూషా యూజ్ చేస్తానండి. సింగిల్ క్రూషా యూజ్ చేశాను ఇదంతా. మీకు ఈ సింగిల్ క్రూషా అంటే ఏంటి, డబుల్ క్రూషా అంటే ఏంటి అనేది మీకు రాబోయే వీడియోస్ లో చెప్తాను, అవి ఎలాగా తీసుకోవాలి ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అండి. కొన్ని శారీస్ కి అయితే నేను ప్రీ ప్లేటింగ్ చేసుకుంటాను అనమాట. ఎందుకంటే ఎక్కడైనా ఫంక్షన్స్ కి పార్టీస్ కి అలా వెళ్తున్నప్పుడు లేకపోతే ఏమైనా పండుగలప్పుడు కొంచెం టైం కుదరదు కదా, అందుకే ప్రీ ప్లేటింగ్ చేసుకుంటాను. ఆ ప్రీ ప్లేటింగ్ అనేది ఎలా చేసుకోవాలని కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. ఇది వచ్చేసి రింగ్ అండి. రింగ్ మీద చేశాను నేను ఇలాగా. దీనికి రౌండ్ మొత్తం వచ్చాయన్నమాట. దీనికి కూడా మధ్యలో పూస ఎక్కించి సింగిల్ క్రూషాతో ఇలాగ పూసలు అల్లి, ఈ పూస అల్లిన తర్వాత ఒకవైపు పూసలన్నీ ఒక స్టెప్ వస్తుందండి. ఈ సెకండ్ హాఫ్ రౌండ్ వచ్చేసి 3rd స్టెప్ వస్తుంది. ఇది మొత్తం 4 స్టెప్స్ అండి. అంటే ఈ కుచ్చులతో కలిపి 4 స్టెప్స్ వస్తుంది. ఇది ఒకటి ఫస్ట్ స్టెప్, ఈ పూస ఎక్కడం అనేది ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ ఈ కింద వరుసలో ఉన్న ఈ పూసలు అనేవి 2nd స్టెప్. అండ్ నెక్స్ట్ ఈ పైన ఉన్న పూసలన్నీ వచ్చేసి 3rd స్టెప్. అండ్ ఇవైతే కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులు వేసుకోవడం అన్నమాట 4th స్టెప్ అండి. ఇది 4 స్టెప్స్ ఇది ఈ శారీ మొత్తం. చూడండి ఎలాగుందో. ఇది కూడా చాలా ఇష్టంగా వేసుకున్నానండి. సో దీనికైతే మీకు బయట మీరు ఇది చేయించుకుంటే 1000 రూపీస్ వరకు చేయించుకుంటారండి. ఎందుకంటే ఇది బ్రిడల్ కుచ్చు అనమాట.
సో ఎక్కువగా పెళ్లి కూతుర్లు అలా శారీస్ కి వేయించుకుంటారు. సో బ్రిడల్ కుచ్చిది. సో దీనికి అట్లీస్ట్ మీకు వచ్చేసి కనీసం 1000 రూపీస్ అయినా బయట కాస్ట్ చేస్తారు. సో నాకైతే ఒక మహాగాతో ఒక 100 రూపీస్ అయితే అయ్యి ఉంటదండి. అంతకు మించి కూడా అవ్వలేదు, 100 రూపీస్ కూడా అవ్వలేదు. సో ఈ కలర్ బ్లూ కలర్ ఒక థ్రెడ్ తీసుకున్నాను, అలాగే వైలెట్ కలర్ ఒక థ్రెడ్ తీసుకున్నానండి. సో రెండు ఇదొక థ్రెడ్ ఒక థ్రెడ్ సరిపోయింది నాకు. సో అలాగా నాకు మహాగా అయితే ఇది 60 to 80 రూపీస్ అంత పడుంటదండి. 100 రూపీస్ కూడా పడుండదు ఈ పూసలు. అంతకుముందు శారీ కూడా నేను ఇలాగ వైట్ పూసలు చూపించాను కదా. సో దీంట్లో కూడా సిల్వర్ కలర్ వీవింగ్ ఉందండి, అందుకే సిల్వర్ కలర్ తీసుకున్నాను. సిల్వర్ గోల్డ్ రెండు ఉన్నాయి, కానీ గోల్డ్ కలర్ కాకుండా నేనైతే ఇలాగ వైట్ కలరే ఉండేలాగా మ్యాచ్. ముందు శారీకి చూపించాను కదండి వైట్ కలర్ పూసలు, అప్పుడు నేను ఒక 2 తులాస్ తీసుకున్నాను అనమాట. ఆ 2 తులాసే ఆ శారీకి సరిపోయి ఈ శారీకి కూడా సరిపోయాయి. 3 తులాసో తీసుకున్నాను. సో ఆ పూసలే సరిపోయాయండి. వచ్చేసి తులాసో వచ్చేసి ఒక 20 రూపీసో 30 రూపీసో ఉంటుంది అంతే, అంతకు మించి అయితే ఎక్కువ కాస్ట్ అయితే ఉండదండి. సో ఇవన్నీ చాలా చాలా చిన్న పూసలు అనమాట. ఇవైతే కొంచెం పెద్ద సైజు పూసలు. సో దీనికైతే 1000 రూపీస్ తీసుకుంటారండి. బయట మనం తీసుకుంటే తక్కువ 1000 రూపీస్ మనకి దీని మీద ఛార్జ్ చేస్తారు. కానీ నాకు జస్ట్ 60 to 70 రూపీస్ లో అయిపోయింది. 100 రూపీస్ అన్నాను ఫస్ట్, కానీ 100 రూపీస్ కూడా పడలేదు. ఎందుకంటే థ్రెడ్స్ వచ్చేసి 20 రూపీస్, ఇవి ఒక తులము, ఇవి ఒక 20 రూపీస్, ఇవి ఒక 2 తులాస్ పడ్డాయి. 20 ఒక 40 రూపీస్ పడి ఉంటాయి. సో అంతే 70 to 80 రూపీస్ లో నాకు ఈ శారీ అయితే అయిపోయింది కుచ్చులు వేసుకోవడము. సో మనం కూర్చుంటే కూడా ఒక 2-3 డేస్ పడుతుందండి ఒక శారీ కుచ్చుకి. మనం ఏ పని లేకుండా కూర్చుంటే మాత్రం ఒక 1 డే పడుతుంది, 2 డేస్ పడుతుంది. కానీ ఇంకా ఇంట్లో పిల్లల్ని అందరినీ చూసుకొని వేసుకోవాలంటే నాకైతే ఒక 2 to 3 డేస్ అయితే పట్టిందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ కుచ్చు చూపిస్తాను. ఇది పింక్ అండ్ నావీ బ్లూ కలర్ శారీ అండి. సో ఈ చీరకు వచ్చేసి ఇలా కుచ్చు వేసుకున్నాను. దీనికి వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్ పూస వేసానండి. పూస వేసి మధ్యలో గోల్డ్ కలర్ పూస వేసి తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ బాల్స్ వేసాను. గోల్డ్ కలర్ పూసలు చిన్నవి వేసాను. దానిపైన మళ్ళీ వైట్ కలర్ పూసలు వేసాను. సో ఇవి కూడా అంతేనండి. తులము 30 రూపీస్ 20 రూపీస్ అలాగా పడుతుంది. ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్కలాగా ఉండొచ్చు. సో ఇవి వచ్చేసి ఒక తులము 20 రూపీస్ పడింది అంతే. అలాగే ఈ శారీ కుచ్చులు ఈ థ్రెడ్స్ వచ్చేసి 20 రూపీస్ అండి. సో ఇది మొత్తం వచ్చేసి ఈ పూసలు అల్లడము ఒక స్టెప్. నెక్స్ట్ ఇది డబుల్ క్రూషా అండి. డబుల్ క్రూషాతో వేసిన గోల్డ్ కలర్ది ఒక స్టెప్. అది వేసిన తర్వాతకి మళ్ళీ వైట్ కలర్ది వేసాను కదా, వైట్ కలర్ పూసలు వచ్చేసి 3rd స్టెప్. అండ్ నెక్స్ట్ కుచ్చులు వేయడం అనేది 4th స్టెప్ అండి. సో దీనికి కూడా మనకు బయట 1000 రూపీస్ వరకు కాస్ట్ అయితే పడుతుంది. బయట ఎక్కడ వేయించుకున్నా ఇది కూడా 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. సో నాకైతే ఒక 60 to 70 రూపీస్ లో అయిపోయింది. సో మనం పూసలు ఉన్నప్పుడు కూడా మనకు వేస్ట్ ఏం అవ్వండి. మనకు వేరే శారీస్ కి వేసుకుంటూ ఉండొచ్చు. సో పూసలు కొంచెం ఎక్కువ తక్కువ తీసుకున్నా మనకు ప్రాబ్లం ఏమి ఉండదు. పూసలు అయితే మనకు పనికొస్తూనే ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ శారీ అండి. దీనికి వచ్చేసి ఇలాగ వేసుకున్నాను. ఈ థ్రెడ్స్ కూడా మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు అండి. 1 by 1 వేసుకోవచ్చు, లేకపోతే ఇలా 2 వేసుకోవచ్చు, లేకపోతే 1 2 1 1 వేసుకోవచ్చు. లేదు అంటే ఒక కలర్ 3 వేసుకొని 3 కుచ్చులు వేసుకొని ఇంకొకటి కలర్ వచ్చేసి సింగిల్ కుచ్చు అలా కూడా వేసుకోవచ్చు. ఈ కుచ్చులు కూడా మనం డిఫరెంట్ గా వేసుకోవచ్చు, మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. సో దీనికి వచ్చేసి చూడండి ఇలాగా క్రిస్టల్స్ తీసుకున్నానండి. ఇలాగా ఈ పూసల్లో నేను క్రిస్టల్ పూస తీసుకున్నాను. క్రిస్టల్స్ తీసుకొని ఇక్కడ గోల్డ్ కలర్ బాల్స్ పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఈజీగా కనిపిస్తుంది. ఇలాగా తీసుకున్నానండి. తీసుకొని 2 తీసుకున్నాను. ఇది శారీ మొత్తం గోల్డ్ కలర్ థ్రెడ్ తో వీవింగ్ వచ్చింది. అందుకే గోల్డ్ కలర్ థ్రెడ్ యూజ్ చేసి కుచ్చుల్ని టై చేశాను. చూడండి ఇలా వచ్చింది. హోల్ శారీ మొత్తం ఇలాగే ఉందండి. క్రిస్టల్స్ అయితే కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయండి. ఇవి నేను తులాస్ టైప్ లో తీసుకోలే. క్రిస్టల్స్ అయితే నేను ఒక ప్యాక్ తీసుకున్నాను అనమాట. ఆ ప్యాక్ లోకి వచ్చేసి నియర్లీ ఒక 3 to 4 తులాస్ వరకు ఉంటుంది. సో నేను ఆ ప్యాక్ మొత్తం తీసుకున్నాను. అదైతే 3 to 4 తులాస్ వచ్చేసి 60 రూపీస్ పడుతుందండి. 3 తులాస్ ఉంటాయి అందులో. సో ఇవి బయట కూడా మామూలుగా ప్యాక్ లో కాకుండా ఒక ప్యాక్ లా కాకుండా సెపరేట్ గా కూడా వస్తాయి. మీరు ఆల్రెడీ నేను చూపించాను కదా అంతకు ముందు వీడియోలో. సో అది చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదండి.
పింక్ కలర్ శారీ ఇది. సో పింక్ అండ్ ఇది పింక్ అండ్ ఇక్కడ గోల్డ్ కలర్ వచ్చింది కదండి, ఈ గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చినట్టు పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను. ఇది రింగేనండి. సో ఇందాక ఆల్రెడీ ఒక శారీకి చూపించాను కదా రింగ్ వేసానని. సో సేమ్ డిజైన్, కాకపోతే దీనికి నేను 1 సైడే తీసుకున్నాను, దానికి 2 సైడ్స్ తీసుకున్నాను. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ ఉందండి. దానికి కుచ్చులు పక్కనే తీసుకున్నాను, దీనికి ఇక్కడే కుచ్చులు తీసుకున్నాను అనమాట. ఇది సపరేట్ డిజైన్, అది సపరేట్ డిజైన్. చూడండి ఇలాగా దీన్ని రింగ్ అంటారండి. ఈ రింగ్ లోకి నేను ఈ పూస ఎక్కించుకున్నాను. సో ఇదంతా ఒక స్టెప్ అనమాట. ఈ రింగు పూస అనేది ఒక స్టెప్, సింగిల్ స్టెప్. అండ్ ఇక్కడ డబుల్ క్రూషాతో ఇక్కడ నేను వైట్ కలర్ పూసలు తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ దీనికి ఈ పూసల మధ్యలోనే ఇక్కడ నేను పూసల మధ్యలోనే ఇది ఇలాగా కుచ్చు తీసుకున్నాను అనమాట. ఇది సపరేట్ అండి. ఇందాక ఇలాగ పూసల మధ్యలో రాలేదు, కుచ్చు సపరేట్ గా వచ్చింది, పక్కకు వచ్చింది. ఇప్పుడు వచ్చేసి ఆ పూసల మధ్యలోనే వచ్చింది. దీనికి పింక్ కలర్ శారీ కాబట్టి నేను పింక్ కలర్ ఉన్న యూజ్ చేస్తాను. ఇవి పింక్ కలర్ క్రిస్టల్స్ అండి. క్రిస్టల్స్ యూజ్ చేస్తే ఏంటంటే కొంచెం కలర్ తొందరగా పోవు. క్రిస్టల్స్ కానీ వైట్ పూసలు కానీ కొంచెం కలర్ తొందరగా పోవండి. గోల్డ్ కలర్ లో కూడా తీసుకోవచ్చు. గోల్డ్ కలర్ లో కొన్ని కలర్ పోని ఉంటాయి, అవి చూసి కొంచెం బ్రాండెడ్ తీసుకోవాలండి. లేకపోతే కొన్ని రోజులు అయిన తర్వాతకి చీరకి ఆ కలర్, గోల్డ్ కలర్ అయితే కలర్ పోయి కొంచెం మళ్ళీ బాగా కనిపించవు, లుక్ అంతా అనిపించవు అనమాట. అందుకే నేనైతే గోల్డ్ కలర్ యూజ్ చేయకుండా కొంచెం ఇలాంటివి వైట్ కలర్ ఇవే యూజ్ చేస్తాను. కానీ కొన్ని శారీస్ కి అవి కూడా యూజ్ చేస్తాను అనమాట. సో ఇది కూడా బ్రిడల్ కూర్చునండి. ఇది సింగిల్ సైడే కాబట్టి దీనికి నియర్లీ 800 వరకు మనకు ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు శారీస్ అందరూ పట్టు శారీస్ కి, ఫ్యాన్సీ శారీస్ కి, కొంచెం కాస్ట్లీ ఉన్న శారీస్ అన్నిటికీ అందరూ ఇవే యూజ్ చేస్తున్నారండి. కుచ్చులే ఎక్కువగా వాడుతున్నారు. ఇలాంటి కుచ్చులు అందరు బయట వేయించుకుంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ శారీ అండి. సో ఈ బ్లాక్ శారీకి నేను మొన్న ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియోలో చూపించాను బొకేస్ కొన్నాను అని. సో ఆ బొకేస్ నేను వేసాను అనమాట ఇలాగా. సో ఈ శారీలో నాకు చాలా కలర్స్ ఉన్నాయండి. ఇలాగా ఫ్లవర్ వచ్చేసి దీనికి మధ్యలో రెడ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది, గోల్డ్ వచ్చింది, ఇలాగా 2-3 కలర్స్ ఉన్నాయన్నమాట. సో అందుకే నేను ఆ శారీలో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేశాను. ఇవి జస్ట్ మామూలుగా థ్రెడ్, దీనికి అల్లడం ఏం లేదండి. జస్ట్ థ్రెడ్ మనం ఇవి ఎక్కడానికి, ఈ పూసలు ఎక్కడానికి మనం ఇక్కడ జస్ట్ శారీకి హ్యాంగ్ చేయడానికి మనము మామూలుగా కాటన్ థ్రెడ్స్ అనేవి యూజ్ చేస్తాము. సో అలాగా కాటన్ థ్రెడ్ యూజ్ చేశాను. ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ చిన్న పర్ల్ యూజ్ చేశాను. చిన్న పూసలండి ఇవి. చిన్న పర్ల్ యూజ్ చేసి దానికి బొకే పెట్టాను. బొకే పెట్టి ఇక్కడ మనం ఆ కాటన్ థ్రెడ్ అనేది ఇక్కడ మనం ముడేసుకొని కింద దానికి ఇక్కడ మళ్ళీ ఈ కలర్ కుచ్చేసుకుంటామండి. సో ఇది ఒక 1 డేలో వేసుకుంటాము మనము. సో దీంట్లో నేను 3 కలర్స్ ఉన్నాయి కాబట్టి నేను కలర్స్ కూడా యూజ్ చేశాను అనమాట. సో అన్ని కలర్స్ వచ్చేలాగా నేను సింగిల్ గా నేను ఇలాగా యూజ్ చేశాను. ఇవి 3, తర్వాత గోల్డ్ 1, సిల్వర్ 2, ఇలాగా కుచ్చులు కూడా మనకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు అండి. అంటే ఒక 1 by 1 వేసుకోవాలని ఏం లేదు. అదొకటి ఇదొకటి అలా కూడా వేసుకోవచ్చు. లేదా 2 వేసుకోవచ్చు, 3 వేసుకోవచ్చు. ఇలాగా డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. ఈ బొకేస్ అయితే నాకు డిఫరెంట్ గా అనిపించాయండి. బొకేస్ ఇది పూసలు అయితే నాకు కొంచెం డిఫరెంట్ గా అనిపించాయి అనమాట షాప్కి వెళ్ళిన రోజు. అందుకే కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయని ఇవి తీసుకున్నాను అనమాట. కానీ వేస్తే మాత్రం చాలా లుక్ ఉందండి. దీనికి బ్లాక్ కలర్ శారీ, వైట్ కలర్ పూసలు వేసాను. అండ్ ఉన్న శారీలో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేశాను కాబట్టి దీనికైతే చాలా లుక్ ఉందనమాట. ఇది అయితే చాలా బాగుందండి. అండ్ మీరు ఇది కనుక బయట మీరు వేయించుకుంటే మీకు 300 రూపీస్ వరకు కాస్ట్ చేస్తారండి. 300 కొంతమంది వేసుకునే వాళ్ళు 400 కూడా వేసుకుంటారు. బిజినెస్ చేసే వాళ్ళైతే 400 వరకు అలా కూడా కాస్ట్ చేస్తారు. సో నాకైతే ఇది కూడా ఒక 70 to 80 రూపీస్ లో నాకు ఫినిష్ అయిపోయిందండి. సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఎల్లో అండ్ పింక్ కలర్ శారీ అండి. సో ఈ శారీకి అయితే చూడండి ఇలాగుంది. సో దీనికి కూడా నేను అంతా వైట్ పూస ఎక్కించాను. ఇక్కడ వైట్ పూసలు ఎక్కించి దీనికి ఎల్లో కలర్ శారీ కాబట్టి ఎల్లో కలర్ క్రిస్టల్స్ యూజ్ చేశాను. చూడండి ఇదంతా ఫ్లవర్ టైప్ లో వచ్చింది, హాఫ్ ఫ్లవర్ టైప్ చూడండి.
అసలైతే ఇదైతే ఇంత బాగా వస్తుందని అనుకోలేదండి, కానీ చాలా బాగా వచ్చింది. ఇదంతా సింగిల్ దాంతోనే చేశానండి. అంటే ఇప్పుడు దీనికి వచ్చేసి మిగిలిన వాటన్నిటికీ మనం ఒక సింగిల్ స్టెప్, ఫస్ట్ స్టెప్, 2 స్టెప్స్, 3 స్టెప్స్, 4 స్టెప్స్ అన్నాను కదా, అలా కాకుండా ఈ ఫ్లవర్ అంతా కూడా మనకు ఒకటే స్టెప్ లో వస్తుంది అనమాట. కాదు ఇదైతే కొంచెం హార్డేనండి, కానీ చాలా ఇష్టంగా వేసుకున్నాను నేను. ఇది చాలా బాగుంది అనిపించింది, ఫ్లవర్ టైపు చాలా బాగా వచ్చింది ఇది. దీనికి అన్నిటికీ నేను ఎల్లో కలర్ కాబట్టి ఎల్లో కలర్ క్రిస్టల్స్ యూజ్ చేశాను. సో దీనికి వచ్చేసి కుచ్చులు నేను 2 ఎల్లో అండ్ పింక్, మళ్ళీ 2 ఎల్లో పింక్ అలాగా వేసుకున్నాను అనమాట. ఇలాగా కుచ్చులు మనకు నచ్చినట్టుగా 2 గానీ 1 గానీ ఇలాగా ఈ కాంబినేషన్ లో ఎలాగైనా వేసుకోవచ్చండి. సో దీనికి కూడా నేను 2 థ్రెడ్స్ సరిపోయాయి అనమాట. ఒకటి ఎల్లో కలర్ థ్రెడ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్, 2 రోల్స్ సరిపోయాయండి. అంటే ఈ థ్రెడ్ ఒక రోలు, ఆ థ్రెడ్ ఒక రోలు, నాకు సింగిల్ థ్రెడ్స్ సరిపోయాయి అనమాట. సో దీనికి కూడా మీరు బయట కనుక ఇది వేయించుకుంటే దీనికైతే ఒక 800 వరకు కాస్ట్ చేస్తారండి. ఇది 800 వరకు కాస్ట్ చేస్తారు, కానీ ఇది కూడా నాకు జస్ట్ 60 రూపీస్ లో అయిపోయింది. అంతకు మించి ఎక్కువ కాస్ట్ అయితే దీనికి పెట్టలేదు అనమాట. కానీ ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. సో ఇవేనండి నా శారీస్. అండ్ నేను శారీస్ కి వేసుకున్న కుచ్చులు అయితే ఇవే. ఇంకా కొన్ని శారీస్ ఉన్నాయి, కానీ ఇంకా అన్నిటికీ వేసుకోలేదన్నమాట నేను. సో నాకు బాగా పట్టుగా ఉన్న శారీస్ కి, బాగా హెవీ పట్టు ఉన్న శారీస్ కి మాత్రమే నేను ఇలాగా కుచ్చులు అనేది అయితే వేసుకున్నాను. సో ఇంకా సో ఇంట్లో కూడా మీరు మీ శారీస్ కి మీరే వేసుకునేలాగా నేను వీడియోస్ చేయబోతున్నాను. సో మీరు బయట ఇచ్చి ఇలాగా చేయడం ఇదంతా మీకు చాలా కాస్ట్లీ పడుతుంది అనమాట మనం బయట వేయించుకుంటే. అండ్ ఇప్పుడు కూడా ఇంకొక శారీ వేస్తున్నాను, అది కూడా బ్రిడల్ కుచ్చు అనమాట. సో దానికైతే బయట ఇస్తే మనకు కంపల్సరీగా ఒక 2000 వరకు కాస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆ శారీకి వచ్చేసి నేను 5-6 స్టెప్స్ వేస్తున్నాను అనమాట. సో ఆ శారీ కూడా మీకు షార్ట్ కానీ లేకపోతే వీడియో కానీ చేసి చూపిస్తాను. సో ఇలాంటి డిఫరెంట్ కుచ్చుల కోసం మీరైతే మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ ఇలాంటి శారీ కుచ్చులన్నీ కూడా మీరే వేసుకోవచ్చు. అండ్ మీకు కుదిరితే, మీకు వీలైతే మీరు ఇంటి దగ్గర బిజినెస్ పెట్టుకొని ఈ కుచ్చులు వేసుకుంటూ కూడా మీరు మనీ ఎర్న్ చేయొచ్చండి. ఓకే అండి, ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.